అక్క ఈ డబ్బు తీసుకో అక్క. శౌర్య నువ్వు కూడా తీసుకో. అక్క నాకు కొంచెం బయట పనుంది. వంట మాస్టర్ ఎవరైనా దొరుకుతారేమో వెళ్ళి చూసుకుని రావాలి. వస్తాను. అక్క ఈరోజు రాఖీ పండుగ కదా, అందరూ ఇంట్లోనే ఉండండి. నేను కూడా త్వరగా వచ్చేస్తాను. సరేనా? ఏంటమ్మా ఎందుకలా ఉన్నావు? ప్రతి రాఖీ పండక్కి మాధవ్ కూడా ఇంట్లో ఉండేవాడే. మీ ఇద్దరితో రాఖీ కట్టించుకునేవాడు. అందరికంటే ముందు వాడే లేచి మా అక్క నాకు రాఖీ కట్టే టైంకి మా అక్కకి మంచి పాయసం చేసి పెట్టాలి అని పాయసం చేసి పెట్టేవాడు.